హెచ్ఓడీలు సెక్రటరీలతో జరిగిన సమావేశంలో మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలంగాణతో ఉన్నటువంటి నీటి వివాదాల మీద స్పందించారు. తెలంగాణ ఎగువ రాష్ట్రం, వాళ్ళు వదిలేసిన నీరు సముద్రంలోకి వెళ్తుంది. ఆ నీటిని దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ఒడిసి పట్టుకొని వాడుకుంటే తప్పేంటి? పోలవరం నుంచి నల్లమల సాగర్కి నీళ్లు మళ్లించి రాయలసీమ ప్రకాశం జిల్లాలకు నీళ్ళు ఇస్తే తప్పేంటి? అక్కడ తెలంగాణలో కాళేశ్వరం కట్టినప్పుడు నేనేమీ అబ్జెక్షన్ చెప్పలేదు కదా. రెండు తెలుగు రాష్ట్రాలు కూడా సంయమనంతో ముందుకెళ్ళాలి. పోలవరంలో మిగులు నీళ్లు తెలంగాణ కూడా వాడుకోవచ్చు. గోదావరి జలాలు రెండు రాష్ట్రాలు సమర్థంగా వినియోగించుకోవచ్చు. మనంతా ఒకటే జాతి, తెలుగు జాతి, ఉమ్మడిగా కలిసి ముందుకెళ్లాల్సి ఉంటుంది అని చెప్పి మొత్తం మీద పుష్కరాల్లోగా పోలవరం అనేది పూర్తి చేసి జాతికి అంకితం ఇస్తాము అని చంద్రబాబు నాయుడు గారు మరోసారి అయితే నీళ్ళ గురించి మాట్లాడారు. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక క్లోజ్డ్ రూమ్లో ఏకాంతంగా నేను చంద్రబాబు నాయుడు గారికి చెప్పిండబట్టే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేశారు, కావాలి అంటే వెళ్ళి నిజ నిర్ధారణ కమిటీని పంపించి చూసుకోండి అని మాట్లాడిన మాట మీద మాత్రం ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు ఆ స్టేట్మెంటు తప్పని కానీ లేదా ఆ స్టేట్మెంట్ కరెక్ట్ అని కానీ ఇప్పటి వరకు అయితే స్పందించలేదు. ఎందుకనో మరి తెలంగాణ గురించి మాట్లాడుతున్నారు, నీళ్ళ గురించి మాట్లాడుతున్నారు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడుతున్నారు, అది అవసరం లేదన్నట్లు మాట్లాడారు, నీటిపారుదల గురించి మాట్లాడుతున్నారు, అన్నీ మాట్లాడుతూ ఉన్నారు. కానీ నేరుగా తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పినటువంటి ఆ స్టేట్మెంట్ తప్పు అని మాత్రం ఎక్కడ అంటలేరు. మౌనంగా ఉన్నారు కాబట్టి, దాని మీద స్పందించలేదు కాబట్టి రేవంత్ రెడ్డి గారు చెప్పింది నిజమే అని అనుకోవాల్సి ఉంటుంది అని కొందరు కామెంట్స్ చేస్తూ ఉన్నారు. నిజమేగా, తెలంగాణ ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యల మీద మన ముఖ్యమంత్రి గారు ఎక్కడా స్పందించకూడదు, దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? నేను ఏకాంతంగా తనతో కలిసినప్పుడు చెబితేనే తను ఆపేశారు రాయలసీమ లిఫ్ట్ అని చెబితే, అది చెప్పకుండా రాయలసీమ లిఫ్ట్ అవసరం లేదు, దానికి వల్ల ప్రయోజనం లేదు, ఇవంతా సరే, అది మీ అభిప్రాయం కావచ్చు. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి ఏకాంతంగా మీకు వాళ్ళు క్లోజ్ రూమ్లో కలిసినప్పుడు ఆ మాట చెప్పారా లేదా అనేది మాత్రం ఎక్కడా చెప్పట్లేదు.